హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు చందు 7. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ చందుని. ఫస్ట్ టైం ఎవరైనా ఈ వీడియో చూస్తా ఉంటే ప్లీజ్ నా ఛానల్కి వెళ్ళి ఒక 2-3 వీడియోలు చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వీడియో చూడుకోకుండా మాత్రం ఉండద్దండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు రావాలంటే ఆల్ అనే బటన్ ఒత్తితే నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తానే చూడొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా ఏమిటికి లాభం లేదండి. ప్లీజ్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకైతే ఈ వీడియో పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఏమేమి పనులు చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఇంకా ఇదైతే మా ఇంటి ముందు ఉండే సీతాఫలం చెట్టుకి కాయలు అయితే చాలా కాసాయండి. కానీ అన్నీ చెట్టు మీద మాగిన తర్వాతే తిందాంలే అని అలాగే ఉంచేస్తే ఉడతలు వచ్చి అయితే తినేస్తున్నాయి. కానీ ఏం చేద్దాం చెప్పండి, అవి కూడా బతకాలి కదా మరి. ఇంకైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఇంత ఒక రౌండ్ వేస్తానండి. ఎందుకంటే పిల్లలు స్నానాలు చేసి టవాల్స్ అన్నీ ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటారండి. వాళ్ళకి స్కూల్కి వెళ్ళాలా టైం అవుతుందని ఆత్రంలో. అందుకే ఒక రౌండ్ అంతా వేసి ఎక్కడ సామాన్లు అక్కడ సర్దుతాను. టవాల్ అలాగే వదిలేసినామంటే ముగ్గు వాసన వస్తాయి. అందుకని అవన్నీ ఆరేస్తాను. ఆ తర్వాత ఇక్కడ బట్టలు అయితే నానబెట్టేసానండి పిండడానికి. ఇంకైతే ఈరోజు మిషన్కి సెలవు ఇచ్చేసాను. ఎందుకంటే మిషన్కి మాత్రమే సెలవు, నాకు కాదండి. ఎందుకంటే ఒక 10 కేజీలు జొన్నలు, 10 కేజీలు గోధుమలు, అలాగే రాగులు అయితే తీసుకున్నామండి. ఒక 5 కేజీలు. ఇవైతే మా ఇంటి పక్కలో ఉండే పొలంలో పండించే వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాము. ముందైతే బస్తాలు తీసుకుంటా అంటే 1 క్వింటాలు అలా తీసుకోవడం వల్ల అవన్నీ పురుగులు పట్టి ఇళ్ళంతా పాకి అంతా గలీజ్ అవుతా ఉంటే వద్దులే అని చెప్పి ఇప్పుడు మాత్రము 10 కేజీలే తీసుకుంటాను. తీసుకున్న తర్వాత ఫస్ట్ ఒక 2 సార్లు కడుక్కుంటానండి. బాగా కడుక్కొని ఎండకేసుకొని ఆ తర్వాతే వాడుకుంటాను. పల్లెలతో తీసుకుంటాం కదండి, పండించిన వాళ్ళతో మళ్ళీ గలీజ్ ఉంటాయి. మళ్ళీ కొద్దిగా అయినా మనం ఇలా కడిగేసుకున్నామంటే చాలా నీట్ అయిపోతాయి. అలాగే చాలా మనకి ఎక్కువగా క్లీన్ చేసుకునే ఇబ్బంది కూడా ఉండదండి. అందుకనే ఇలా చేస్తాను. కానీ నా కుటుంబం ఆరోగ్య విషయానికి వస్తే నేను అస్సలు కాంప్రమైజ్ కానండి. మన కుటుంబం ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కదండి. అమ్మల కన్నా ఇంకెవ్వరికి తెలుస్తుంది పిల్లల ఆరోగ్యం గురించి. అందుకని చెప్పి ఇంకా అన్నీ కడిగేసి 2 సార్లు బాగా ఒక బొక్కల గిన్నెలో వడేసి పైకి వచ్చి తెచ్చి అన్నీ ఇలా ఎండేస్తానండి. ఇలా ఎండేయడం వల్ల పూర్తిగా ఎండుతాయి. అలాగే 2 రోజులు ఎండేయాల, లేదంటే కూడా అవి బూజు వచ్చేస్తాయండి. మనం అలాగే సంచుల్లో కట్టి పెట్టేసినామంటే ఇంకా వేస్టేజ్ అంతా ఉంటుంది కదండి, అవి పారేయడం ఎందుకని ఆవుకైతే పెట్టేశాను. అప్పుడే ఆవు వచ్చా, ఇంకా ఆవుకైతే పెట్టేశాను. పిల్లలు లావుగా ఉన్నంత మాత్రాన ఆరోగ్యంగా ఉన్నట్ల, సన్నగా ఉన్నంత మాత్రాన ఆరోగ్యంగా లేనట్లా అండి. చాలామంది అదే అపోహలో ఉన్నారు. లావుగా ఉంటే మా పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు, బాగా లావుగా ఉన్నారు, దృఢంగా ఉన్నారు అనుకుంటున్నారు. సన్నగా ఉంటే కూడా పిల్లలు పుట్టినప్పటి నుంచి ఇదే ప్రాబ్లమే అండి. అందరికీ తల్లులకి తను సరిగ్గా చూసుకోవటం లేదు పిల్లల్ని. అందుకే సల్పాగా ఉన్నారు, సన్నగా ఉన్నారు అని అనుకుంటున్నారు. కానీ అది సన్నగా లావు మనం తినే ఫుడ్ వల్ల రాదండి. వాళ్ళ జీన్స్ అలాగే ఉంటుంది, వాళ్ళ బాడీ మెయింటెనెన్స్ అలా ఉంటుందండి. దానికి ఎవ్వరు ఏం చేయలేరు. ఆరోగ్యంగా ఉండడం అంటే లావుగా ఉండడం కాదండి. వాళ్ళు ఎప్పుడూ దగ్గులు, పడిసాలు, జ్వరాలు ఇలాంటివన్నీ రాకోకునేట్లా హెల్తీగా ఉన్నట్లండి. మా పిల్లలైతే ఆ దేవుని దయ వల్ల చాలా ఆరోగ్యంగా అంటే ఉన్నారండి. ఎప్పుడు దగ్గులు, పడిసాలు, జ్వరాలు అని కొంతమంది అయితే చీటికి మాటికి హాస్పిటల్కి వెళుతుంటారు. కానీ నాకైతే ఆ ప్రాబ్లం లేదు. నన్ను చూసిన వాళ్ళు చాలామంది అలాగే అంటున్నారు, మీ పిల్లలే మేలమ్మ, ఎప్పుడు ఏది హాస్పిటల్కే వెళ్ళారు మీరు అస్సలు అని చెప్పి. ఏమో మాకు అలా దేవుడు కరుణించినాడని చెప్తాను. నేనైతే ఒక్కటే అనుకుంటాను, ఆరోగ్యం అంటే లావు సన్నగా ఉండడం కాదు. వాళ్ళు
ఎప్పుడు మాటి మాటికి హాస్పిటల్కి వెళ్ళకోకుండా ఉంటారు చూడు, అది ఆరోగ్యం అంటారండి. హెల్తీగా ఉండడం అంటే మనం తినేదాన్ని అరిగించుకోవటము. కొంతమందికి మాటికి ఏం తిన్నా బేదులు అవ్వడము, కడుపు నొయ్యడము ఇలాంటివన్నీ అవుతుంటాయి. అది కూడా ఆరోగ్యంగా లేనట్లండి. నాకు తెలిసి నేను చెప్తున్నాను, ఎవరికైనా తప్పుగా అనిపిస్తే నేనేం చేయలేను. ఇంకా ఎండ అయితే ఫుల్గా ఉందండి. నిజంగా రోజు చేనులకు వెళ్ళి పనిచేసే వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు. మనం ఏదో ఒక్కరోజు మిద్ది పైన ఎక్కి ఆ ఎండ వేయడానికి అలాంటివి చేస్తేనే ఇంత ఎండ ఉంది కదబ్బా అనుకుంటాము. ఈరోజు అయితే ఫ్లిప్కార్ట్ నుంచి ఒక ఆర్డర్ అయితే వచ్చిందండి. నేను వారం కిందట బుక్ చేసింటి. ఇదైతే బ్యాగు సఫారీ 520 పడింది. మామూలుగా అయితే దీని రేటు 700 అంట. ఇప్పుడేమో ఆఫర్స్ ఉన్నాయని చెప్పి 520కి అయితే బుక్ చేశాను. బ్యాగ్ మాత్రం సూపర్గా ఉంది. కాలేజ్ పిల్లలకి సరిపోతుంది. అలాగే మనం ఎక్కడికైనా లగేజ్ బ్యాగ్గా కూడా తీసుకొని వెళ్ళచ్చు. బ్యాగ్కి రైన్ కోట్ కూడా ఇచ్చారండి. వర్షం పడితే కూడా దాన్ని కవర్ చేసుకొని వెళ్ళొచ్చంట. ఏదో ఈ కాలంలో అన్నీ ఏంటేంటో వస్తున్నాయి. మన కాలంలో చేతి బ్యాగులు తీసుకొని వెళ్ళేవాళ్ళం ఎక్కడికైనా ఊర్లు వెళ్ళాలంటే. ఇంక 2 రోజులు బాగా ఎండిన తర్వాత మిషన్కి అయితే తీసుకొని వెళ్ళి పిండి ఆడించుకొని వస్తామండి. ఇంక 2 రోజులకు బాగా ఎండినాయి. ఎండిండే వాటిని మళ్ళీ అలాగే ఆడించుకొని రాను. మళ్ళీ దాన్ని బాగా చెరుక్కొని అందులో ఏమన్నా ఉందేమో గలీజు రాళ్ళు అలాంటివి అని చెప్పి చెరుక్కొని ఆడించుకొని వస్తానండి. ఇంకా అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత చూసారండి, తల అని మెరిసిపోతున్నాయి. నాకైతే ఇప్పుడు చూడడానికి చాలా బాగా అనిపిస్తున్నాయండి. అప్పుడైతే ఇట్లా ముడితే పొట్టు టైపు చేతికంతా అంటుకుంటా ఉండే. మన కుటుంబం ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కదండి. నేను మాత్రం ఈ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాను. ఎందుకంటే మనము కల్తీ ఫుడ్ తింటున్నామని నాకు చాలా వరకు అనిపిస్తుంది. ఇప్పుడు అనుకూలం లేని వాళ్ళు పిండి తెచ్చుకొని వాడుకుంటున్నారు. అలా వాడుకోవడం వల్ల ఆ పిండిలో ఏమి కలిపింటారో ఏమి లేదో తెలియటం లేదు. పాపం వాళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పండి. జాబ్కి వెళ్ళే వాళ్ళు కుదరక మళ్ళీ తినాల్సి వస్తుంది. కానీ జాబ్కి వెళ్ళే వాళ్ళకు కూడా నేను ఒకే మాటే చెప్తాను, ప్లీజ్ వారంలో ఒక్కరోజు సెలవు ఉన్నప్పుడు మీరు ఇలా గింజలు తెచ్చుకొని పిండి ఆడించుకొని చేసుకోవడం చాలా హెల్త్కి మంచిది. కల్తీ ఫుడ్ తినకండి, ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. నేను హాస్పిటల్కి ₹1 పెట్టాలన్నా చాలా బాధగా అనిపిస్తుందండి. అదే హాస్పిటల్కి పెట్టే డబ్బులతో మనం తినే ఆహారాన్ని నీట్గా మంచివి తింటే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు కదా అనిపిస్తుంది. ఇంక ఈరోజు అయితే అవ్వ బ్యాడికి మిరపకాయలు తీసుకొని వచ్చిందండి. పొలానికి వెళ్తుంది అవ్వ పనికి, రోజు కూలి పనికి వెళ్ళి ఈ మిరపకాయలు అయితే తీసుకొచ్చింది. ఇవైతే అస్సలు కారం ఉండవండి. నైట్కి వచ్చేసి టమాటా రసము, రైస్, అలాగే మిరపకాయ వడలు బజ్జీలు అయితే చేశాను. మిరపకాయ బజ్జీలు ఎప్పుడన్నా వేయని ఒక సైడు ఓపెన్ ఉండేటట్లు చూసుకొని వేసుకున్నామంటే లోపల పిండి అనేది బాగా కాలుతుంది. మనకి తినడానికి కూడా టేస్ట్ బాగుంటుందండి. ఎప్పుడైనా కానీ ఇలా వేసుకోండి, చాలా బాగుంటుంది. నాకైతే మిరపకాయ వడలు వచ్చి మిరపకాయతో పాటు కొరుక్కొని తినడం అంటే చాలా ఇష్టము. మా వారైతే కూడా అలా తినరండి, వడలు ఒక్కటే తింటారు. ఇంక ఈ మిరపకాయలకు వచ్చి లోపల ఉండే గింజలు తినడం వల్ల అల్సరు అలాగే గ్యాస్ట్రిక్ వస్తుందంట. నేను ముందుగానే అవన్నీ తీసేసాను, కానీ ఆ వీడియో తీయలేదు, మీకు పెట్టలేకపోతున్నాను. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా. మీ అమూల్యమైన కామెంట్ నాకు ఎంతో ఇంపార్టెంట్.